నమస్తే అండి. కోయంబత్తూర్‌లో ఒక ప్రేమికుడు, ప్రేమికురాలు వీళ్ళిద్దరూ ప్రేమలో మునిగి తేలుతా ఉన్నారు. ఈ ప్రేమ ఎంత దారుణమైన పరిస్థితులు తీసుకొస్తదో నేను వీడియో లాస్ట్‌లో పెడతాను. మీరు చూడండి. ఆ ప్రేమికుడు అమ్మాయి ఇల్లునే కాల్చేయటానికి రెడీ అయ్యాడు. ఈ రోజుల్లో ఎక్కడో ఫేస్‌బుక్కుల్లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో, కాలేజీలోనో, వీధిలోనో, స్ట్రీట్‌లోనో ఎక్కడో చోటన తెలిసిన అబ్బాయిలో, తెలియని అబ్బాయిలో ప్రేమలో పడిపోవటం, పెళ్లి చేసుకోవటం, 2, 3 నెలలు అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చాక అబ్బాయి విడిచిపెట్టి వెళ్ళిపోవటం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కోయంబత్తూర్‌లో ఈ అమ్మాయి ఒక ప్రేమికుడిని ప్రేమించింది. ప్రేమిస్తే అంటే ఏ వ్యక్తి కూడా అమ్మాయి గాని, అబ్బాయి గాని ఒక 2 నెలల్లోనో, 3 నెలల్లోనో, 6 నెలల్లోనో, సంవత్సరంలోనో వాళ్ళ గురించి పర్సనల్‌గా మనము తెలుసుకోలేం. ఎవరైనప్పటికీ కూడా. కానీ కొద్ది నాళ్ళ పరిచయానికే వాళ్ళపైన పూర్తిగా హోప్స్ పెట్టేసుకుని, వాళ్ళే జీవితం అనుకుని మోసపోతా ఉంటున్నారు. ఈ కోయంబత్తూర్‌లో ఈ జరిగిన సంఘటన యథార్థ సంఘటన ఈ మధ్య కాలంలోనే జరిగింది. ఈ ఎవరైతే తన ప్రాణం, తన ప్రపంచం అనుకుందో అబ్బాయి గురించి కొంతమంది ఇచ్చిన ఇన్ఫర్మేషను తెలుసుకున్నాక ఆ అబ్బాయిని దూరం పెట్టడం జరిగింది. అంటే ఇంచుమించు 30, 31 కేసులు ఎఫ్ఐఆర్‌లు నమోదై ఉన్నాయి. రకరకాల కేసులు. ఇలాంటి నేరస్తుడిని ప్రేమించేసింది. అంటే ప్రేమించే ముందు ఎవరైనా ప్రేమ అని చెప్తున్నారంటే దానికి మాయమాటలు ఎన్నో యాడ్ చేస్తే గానీ అవతల ఆడపిల్ల నమ్మదు. కానీ మరి చదువుకుంటూ ప్రపంచం ఏంటో తెలియదు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల మనుషులు ఎలాంటి వ్యక్తులో తెలీదు. అవతల వాడు 4 మంచి మాటలు చెప్పేటప్పటికి అది నిజమైన ప్రేమ అనుకుని ఈళ్ళు మైమర్చిపోతారు. అంటే ఆ ప్రేమికుడు ఎప్పుడైతే తను నేరస్తుడు, కేసులున్నాయి, పలు కేసులున్నాయని తెలిసేటప్పటికి అబ్బాయిని దూరం పెట్టి నాకు నువ్వు వద్దని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే నువ్వు నాకొద్దు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పిందో ఆ అబ్బాయి ఒక స్నేహితుడిని తీసుకొచ్చి ఇంటి పైన పెట్రోల్ బాంబులు వేయటం జరిగింది. అది పట్టపగలు కాబట్టి సరిపోయింది గానీ అదే ఏ మిడ్‌నైటో అయితే గనక చాలా పెద్ద ప్రమాదమే జరిగేది. ఈ పెట్రోల్ బాంబులు ఇసరటంతో ఆ అమ్మాయి అక్కడ హాల్‌లో చదువుకుంటుంది. తర్వాత ఎనకాల ఆ వీడియోలో చూసిన ప్రకారం ఎనకాల ఇంట్లో వాళ్ళొచ్చి అక్కడున్న బైకులు తీసి 2 బైకులు పక్కన పెట్టుకుని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అదే నైట్ టైమ్ అయితే ఏంటి పరిస్థితి? ప్రేమించిన తర్వాత ఈళ్ళ ఇల్లులు, అడ్రస్‌లు అన్నీ మొత్తం సమర్పించేసుకుంటారు ఈళ్ళు. వాళ్ళ ఆహ్, ఏంటి అవతల వాడేంటో, ఏం అబద్ధాలు చెప్తున్నాడో, ఎంత దుర్మార్గుడో ఏమి అవసరం లేదు ఆడపిల్లలకి. ప్రేమించాడు, ప్రాణం అంటున్నాడు. ఇలాంటి దుర్మార్గులు 4 కబుర్లు చెప్తారు. నేను అంత సంపాదిస్తున్నాను, ఇంత సంపాదిస్తున్నాను, అంతొస్తుంది, ఇంతొస్తుంది మాయమాటలు చెప్తారు. ఈ మాయమాటలు నమ్మి ఈ అమ్మాయిలు సర్వస్వం అర్పించేసుకున్న తర్వాత చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇంతకు తెగించిన వాడు రేపటి రోజున ఏ హత్యా ప్రయత్నం చేయడానికి గ్యారంటీ కూడా లేదు. 31 కేసులు ఉన్నవాడంటే ఆడు ఎంత నేర చరిత్ర ఉందో మనకు అర్థమైపోతుంది. అమ్మాయిలు ప్రేమించేటప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే జీవితాలు సర్వనాశనం అయిపోయిన కేసులు ఎన్నెన్నో చూస్తూ ఉన్నాం. ప్రేమించేటప్పుడు అమ్మాయి గురించి కూడా ఈ రోజుల్లో అబ్బాయి అని కాదు అమ్మాయి గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో లవ్ అనేది కామన్ అయిపోతుంది. ఈ రోజుల్లో లేడీసు పెళ్ళయిన తర్వాత టీనేజ్ అమ్మాయిలు కూడా అబ్బాయిని చంపేస్తూ ఉంటున్నారు. వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్ చేసింది వీళ్ళ దగ్గర ఉండదు. డబ్బు అయ్యుండొచ్చు, ఇంకేదైనా అయ్యుండొచ్చు. అలాంటప్పుడు ఈళ్ళు ఈజీగా చంపేస్తున్నారు. ఈళ్ళ మీద అనుమానం రాకుండా. కాబట్టి మీరు ప్రేమించేటప్పుడు అమ్మాయి బయోడేటా పూర్తిగా
ఏంటి అని కనుక్కోండి. వాళ్ళు వాట్సాప్‌ని చూడండి, వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ చూడండి, వాళ్ళ పర్సనల్ చాటింగ్స్ ఎవరు అమ్మాయిలతో, ఎవరు అబ్బాయిలతో ఇద్దరు ప్రేమించుకుంటున్నారంటే వాళ్ళ పర్సనల్స్ అనేది ఉండకూడదు. వాట్సాప్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ గానీ. వాళ్ళకొచ్చే కాల్స్ కూడా వీళ్ళ సమక్షంలోనే స్పీకర్లు ఓపెన్ చేసి మాట్లాడమనాలి. వీళ్ళిద్దరిలో ఎవరికి పర్సనల్ థింగ్స్, పర్సనల్ మ్యాటర్స్ ఉన్నా ఓపెన్ అయిపోతాయి. అలా కాకుండా ఇది ప్రైవసీ, నా ఫేస్‌బుక్ నాది, నా ఇన్‌స్టాగ్రామ్‌ని అనేది లాక్‌లేసుకుంటున్నారంటే భార్యాభర్తల బంధంలో ఫేస్‌బుక్‌కి గానీ, ఇన్‌స్టాగ్రామ్‌కి గానీ, వాట్సాప్‌కి గానీ, కాల్‌కి గానీ, ఫోన్‌కి గానీ లాక్‌లేసుకుంటున్నారంటే కొన్ని విషయాల్లో డౌట్ పడవలసిందే. ఎందుకంటే భార్యాభర్తల మధ్యన ఫోన్ లాక్‌లనేది అది అనవసరం. బయటకి ఉద్యోగరీత్యా చేసుకుంటే ఫోన్ లాక్‌లు ఉండొచ్చు గానీ, ఫేస్‌బుక్‌లో ఆటిల్లో లాక్ అనేది మటుకు డౌట్ పడాలి. మీరు లవ్‌లో నిజంగా మీ సిన్సియరు, మంచివాడంటే గనక మీ ఫోన్‌లు 2 రోజులు ఎక్స్‌చేంజ్ చేసుకోండి. మీకు అర్థమవుతది. గూగుల్‌లో, ఫోన్‌పేలో కూడా చాట్లు చేసేవాళ్ళని కూడా ఉన్నారట. అయి చాలా కేసులున్నాయి. ఫోన్‌పే ఎవరో కూడా పట్టించుకోరు. ఫోన్‌పే ద్వారా చాటింగ్‌లు చేస్తారు అనేది కూడా కన్ఫర్మేషన్ అయిపోయింది. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే. ఇప్పుడు ఈ మధ్యన వచ్చింది కాదు. కాబట్టి లవ్ చేసేటప్పుడు అమ్మాయినైనా సరే బ్లైండ్‌గా మీరు ఆవేశంలో అమ్మాయి మనకు దొరికింది, అందంగా ఉంది, డబ్బుందని ఆవేశపడిపోయి మీరు కంగారు పడిపోతే మీ ఎదురుగుండా ఇంకొకడితో నిశ్చితార్థం చేసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన అమ్మాయిలున్నారు. అలాగే అబ్బాయి ఎంతో మంచోడు అని అనుకుంటాడు. ఎనకాల ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి? వాడి ఫ్యామిలీ హిస్టరీ ఏంటి? వీడు నిజంగా జాబ్ చేస్తున్నాడా? లేదా వ్యాపారం చేస్తున్నాడా? ఏంటని చెప్పి ఆలోచించుకోవాలి. అలా కాకుండా ఫ్రీడమ్ ఉంది కదా! అబ్బాయి మంచోడు, అమ్మాయి మంచోడని చెప్పి మనం వెళ్ళిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని రోడ్డెక్కేసేసి మేము ఈ రకంగా మా పెద్దలు మమ్మల్ని ఒప్పుకుంటారు, ఒప్పుకోపోయినా పర్వాలేదు మేము ఫ్రీడంగా బతికేస్తామంటే గనక చాలా స్టోరీస్‌లో సాడ్ స్టోరీసే ఉన్నాయి. ఏదో ఒక రోజు నీ భార్యాభర్తలు ఎవరో ఒకళ్ళు రియలైజ్ అవ్వటం, ఆ పెళ్ళిలో ఉన్న ఆ సాంప్రదాయమైన పెళ్ళిలో ఉన్న ఆ థ్రిల్స్ లేక, కొత్త అనేది లేకుండా పెళ్ళంటే ఎన్నో అందచందాలుంటాయి. అది మిస్ అవ్వటం, బంధువులు మిస్ అవ్వటం, పేరెంట్స్ మిస్ అవ్వటం, కుటుంబాన్ని మిస్ అవ్వటం, స్నేహితులు మిస్ అవ్వటం ఇయన్నీ జరుగుతా ఉంటాయి ఈ లవ్ మ్యారేజ్‌లో. నిజంగా మేము ప్రేమించి పెళ్లి చేసి లవ్ వరకెళ్తే గనక లవ్ తర్వాత ఎళ్ళిన తర్వాత మినిమమ్ 1 ఇయర్ కూడా ఉండకుండా కొట్టుకుని, తన్నుకుని, రోడ్ల మీదకొచ్చి, కోర్ట్‌ల మీదకొచ్చి పోరాడేవాళ్ళు ప్రతి ఊర్లో, ప్రతి పోలీస్ స్టేషన్‌లో, ప్రతి కోర్ట్‌లో ఈ కేసులుంటున్నాయి. చూస్తున్నాం కూడా. కాబట్టి మీరు ప్రేమించేటప్పుడు ఆ వ్యక్తి బయోడేటా అమ్మాయి గాని, అబ్బాయి గాని కంప్లీట్ బయోడేటా 6 నెలలకి ప్రేమకు కూడా మీరు ఆవేశపడొద్దు. సంవత్సరం, 2 సంవత్సరాలు కూడా ఆవేశపడొద్దు. సిన్సియర్‌గా నిజంగా మిమ్మల్ని ఇష్టపడి ప్రేమించినోళ్ళు మీ కుటుంబాలతో ఏకమయ్యి, మీ కుటుంబాలతో కూర్చొని అది చర్చించుకుని పెళ్లి చేసుకుంటే ఎంతో కొంత న్యాయం జరుగుద్ది గానీ, అలా కాకుండా మేమే పెద్దలం, మేము మేజర్‌లం, మేమేది చేసినా చెల్లుద్దంటే మేజర్‌లయ్యి పెళ్లి చేసుకుని పెద్ద పెద్ద స్టార్స్ ఫ్యామిలీలోంచే గతి లేకుండా అథపాతాళంకొచ్చేసినోళ్ళు వెనక్కి మళ్ళీ పుట్టింటికొచ్చి కూర్చున్న అమ్మాయిలు ఎంతమందో చూస్తున్నాం. అబ్బాయి ఎప్పుడు సేఫ్ జోనే. కాబట్టి అమ్మాయిలు మీరు ప్రేమించేటప్పుడు ఇలా ఇంటి పైన బర్న్ అయిపోయి ఇప్పుడు ఈ రోజున అక్కడ సీసీ కెమెరా ఉంది కాబట్టి ఏదో పట్టుకుని వాళ్ళకి శిక్ష అనేది ఉంటుంది. ఇంకో రోజున అమ్మాయి బయటికెళ్ళినప్పుడు ఈడేమి చేయడానికి గ్యారంటీ ఏముంది? యాసిడ్ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఒక అబ్బాయి ఒక అమ్మాయి పైన యాసిడ్ ఎందుకు పోస్తున్నాడు? యాసిడ్ పోసే అంత మజ్జినీళ్ళ దగ్గర కక్ష ఏముంది? నా వైపున నేను మాట్లాడేదేంటంటే, ఒక అమ్మాయి పైన ఒక యాసిడ్ దాడి చేస్తున్నాడంటే ఒక దుర్మార్గుడు ఎవడైనా సరే, వాడికి ఈ అమ్మాయి ఏం మాయ మాటలు చెప్పిందో అని చెప్పి, నాకు దక్కలేని అమ్మాయి ఏరో ఒకడికి దక్కటానికి లేదని చెప్పి యాసిడ్ దాడి చేసే దుర్మార్గులున్నారు. ఇలా చాలా నేరాలు, ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. టీనేజ్‌లో ఆవేశంలో మనం ఏం చేసినా చెల్లుద్ది, మన తల్లిదండ్రులు అవసరం లేదు, బంధువులు అవసరం లేదని చెప్పి రోడ్డు మీదకొచ్చి ఇలా దిగజారిపోయి మనం మన ఇష్టం, మన పెళ్ళి అనుకుంటే గనక తీవ్రమైన పరిణామాలు ఎన్నో చూస్తూ ఉన్నాం స్టిల్ ఈ రోజుకి కూడా. ప్రతి చోట కూడా. కాబట్టి మీరు ప్రేమించే ముందు కరెక్ట్ వ్యక్తిని ఎన్నుకోండి. ఇది అరేంజ్డ్ మ్యారేజ్‌లో అయినా ఇదే వర్తిస్తది. మీకు ఏదో మ్యాచ్ వస్తది. అరేంజ్ మ్యారేజ్‌లో ఇలాంటి నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి.
అవతల వ్యక్తి మీకు తెలియదు. అది మీకు ఇప్పుడున్న సోషల్ మనకి మ్యాట్రిమోనియల్ ద్వారా కానీ, లేకపోతే పెళ్లి సంబంధాలు, వ్యక్తులు, మధ్యవర్తులు, పెళ్లి బ్రోకరేజెస్ ద్వారా మ్యాచ్ వస్తాయి. ఆ పెళ్లి బ్రోకర్ కూడా వాళ్ళకి పెట్టిన ప్రొఫైల్ బట్టి వచ్చిన విధానాలు చెప్తారు కానీ, వాళ్ళకి పర్సనల్గా ఏం జరిగిందో కూడా తెలియదు. పెళ్ళైన వాళ్ళకే తిరిగి పెళ్ళిళ్ళు చేసే పెళ్ళిళ్ళ బ్రోకర్లు ఉన్నారు. పెళ్లి పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ డ్యామేజ్ అయ్యేది ఆడదాని జీవితం. మగవాడు ఒకటి కాదు, 2 కాదు, 4, 5 పెళ్ళిళ్ళు చేసుకున్నా ఆడు మగాడు అంటారు. 4, 5 పెళ్లి చేత ఆడది ఓకే, తప్పేంటని ఎక్కడా కూడా అనరు. ఏ జనరేషన్ అయినా సరే ఆడదాన్ని 2, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈ సొసైటీ చాలా నీచంగా చూస్తూ ఉంటుంది. మగాడికి కూడా ఉంటుంది కానీ అంత ఎఫెక్టివ్గా ఉండదు. 4, 5 పెళ్ళిళ్ళు చేసుకుని మగాడిని అంత దారుణంగా చూడగానే ఆడదాన్ని డీగ్రేడ్ అయిపోతుంది రెండో పెళ్లి చేసుకునేటప్పటికే. ఒక పెళ్లి కథ రెండో పెళ్లి జీవితంలోకి వెళ్తే ఆడదాన్ని డీగ్రేడ్ చేసి పడేస్తారు. కాబట్టి అలాంటి ఆడవాళ్ళు కూడా వాల్యూ ఇవ్వరు. కాబట్టి ఈ రోజుల్లో అమ్మాయిలు పెళ్ళి ఒకడితో వాడు నచ్చకపోతే డైవర్స్ ఇచ్చేయటం, మళ్ళీ ఇంకొకడికి కోర్టు కేసు వేయటం. ఈ లవ్ మ్యారేజ్లో మైనస్ ఏంటంటే కోర్టు కేసు వేసిన ఆ భర్త నుంచి వీళ్ళకి ఏమీ రాదు. ఇప్పుడు మెయింటెనెన్స్ అదని ఇదను వాళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్ చేస్తారు కానీ కొన్ని కేసులు ఇది చల్లవు. అరేంజెస్ మ్యారేజెస్లో అయితే ఉంటాయి కానీ లవ్ మ్యారేజ్ల్లో, లేచిపోయే మ్యారేజ్లు ఇలాంటివి ఉండవు. ఏదేమంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి ఆ కుటుంబాలు వీళ్ళ హిస్టరీ ఏంటని తెలుసుకోకపోతే మళ్ళీ మీ అమ్మాయికి రెండో పెళ్లి చేసే కర్మ అయితే తెచ్చుకోవద్దు. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక పెళ్ళి అనేది లైఫ్లో చాలా ఈజీ అయిపోతుంది అమ్మాయికి, అబ్బాయికే కదా, అమ్మాయిలు కూడా లైట్ తీసుకుంటున్నారు. రెండో పెళ్లి చేసుకోవడంలో నాకు తెలిసిన కుటుంబంలో రెండో పెళ్లి చాలా ఈజీగా చేస్తున్నారు. చేసే చోట ఫీల్ అవ్వట్లేదు, పెద్ద పెద్ద కొంపల్లోనే జరుగుతున్నాయి ఇవి. రెండో పెళ్ళి రంగరంగ వైభవంగా చేస్తున్నారు. కానీ ప్రేమించే ముందు అమ్మాయినా అబ్బాయినా మీరు ఆకర్షణలోనో తొందరపాటులో తెలిసి తెలియదు ఏదో మనకి ఒక అమ్మాయి లైఫ్లో వచ్చింది, ఒక అబ్బాయి లైఫ్లో వచ్చాడని ఆనందపడిపోకుండా వాళ్ళ హిస్టరీ తెలుసుకోకపోతే ఇలాగా 31 కేసులు కాదు 50 కేసులు ఉన్న వాళ్ళు బాయ్ ఫ్రెండ్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత జీవితాంతం రోడ్డు మీద ఇలా మీడియా మీదలోకి వచ్చిందని కారణం అమ్మాయి సరిగ్గా సెలెక్ట్ చేసుకున్న లవర్ కరెక్ట్ కాకపోవడం వల్ల ఇలా జరిగింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ప్రేమ పెళ్ళి ఈ మధ్యన కుటుంబాలు అనేది ఉండాలి. కుటుంబాలు ఉంటే కనుక వాళ్ళకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. లేకపోతే ఇలాగా రోడ్డు మీదకి వచ్చి పోలీస్ కేసులు, కోర్టుల్లో రౌండ్లు తిరగవలసిందే అమ్మాయి కానీ అబ్బాయి కానీ. థ్యాంక్ యూ. யாரும் வீசிட்டானுங்கப்பா. உள்ள வீசி அந்த அண்ணன் ஏன் நம்பர் இல்ல. யாரும் வந்து நெருப்பு தூக்கி எச்சில வச்சுட்டாங்க அங்கிள். நெருப்பு ஒரு பாட்டில் மாதிரி தூக்கி எச்சில வச்சுட்டாங்க. நெருப்பு எல்லாம் வண்டியில தீ பிடிச்சிட்டு
போட்டுருங்க. இன்னைக்கு வீட்டுல பாட்டு பாட்டு 3 பாட்டு இங்க நிறுத்துறாங்க. இன்னொரு 2 நிமிஷம்